హాయ్ ఫ్రెండ్స్, ఒక గిన్నెలో 2 టీ స్పూన్ నెయ్యి, 2 కప్స్ సేమియా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే కాజు, బాదం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 4 కప్స్ మిల్క్, ఆల్కహాల్ పొడి కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత సేమియా మంచిగా ఉడికిన తర్వాత 2 to 3 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మరలా 5 మినిట్స్ పాటు మూత లేకుండా ఉడికించుకోవాలి. అలా ఉడుకుతూ ఉండగా సేమియా కొంచెం దగ్గర పడుతుందన్నమాట. అంతే, సేమియా దగ్గర పడిందంటే పాయసం రెడీ అయిపోయినట్టే. స్టవ్ మీద నుంచి దించేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే. మనకి ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు, తొందరగా ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు, ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో రుచికరమైన సేమియా పాయసం సింపుల్గా, స్వీట్గా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.